ప్రకారం ప్రోత్సాహకాలను అందించటం, తద్వారా అమ్యూజ్మెంట్ పార్కులను ఏర్పాటు చేయడానికి పీపీపీ విధానంలో ప్రభుత్వం ప్రైవేట్ ప్లేయర్స్ని ప్రోత్సహిస్తుంది అధ్యక్ష. రామాంజనేయ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. టూరిజం సంబంధించి మన విభజిత రాష్ట్రంలో ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు పర్యాటక శాఖకు సంబంధించి సమర్థవంతంగా నిర్వహణ చేస్తున్నందుకు ఆయనకు మీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ డిజ్నీ ల్యాండ్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. వాట్స్ డిజ్నీ అనేటువంటి వ్యవస్థాపకులు ప్రపంచం మొత్తంగా ఒక 12 పార్కులు ఉన్నాయి. అయితే మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే హర్యానాలో ఒకటి, న్యూ ముంబైలో ఒకటి ప్రతిపాదిస్తున్నారు. అయితే మన చంద్రబాబు నాయుడు గారి ఆశయం మేరకు 2047 నాటికి ఈ రాష్ట్రం ప్రపంచంలోనే గుర్తింపబడినటువంటి రాష్ట్రంగా, మోస్ట్ లివబుల్ స్టేట్గా ఉండాలన్నటువంటి ఒక ఆశయంలో ఈ డిజ్నీ ల్యాండ్ ప్రతిపాదన అనేటువంటిది ఒకటి ప్రభుత్వ దృష్టిలో పెట్టాను అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష మా దగ్గర అంటే నేషనల్ హైవేకి జస్ట్ 7 కిలోమీటర్లు, ఇప్పుడు ప్రపోజల్ చేస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకి 1 కిలోమీటర్ పరిధిలో 171 ఎకరా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ట్యాంక్ పొరంబోకు ఉంది అధ్యక్ష. దాని చుట్టుపక్కల కూడా ఒక 400-500 ఎకరాలు రైతులు పీపీపీ మోడ్లో కానీ లేదంటే లీజుకి కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక పీపీపీ మోడ్లో కన్నా మనం టేకప్ చేసినట్లయితే ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించి సహాయ సహకారాలు అందించడానికి పత్తిపాడు శాసనసభ్యుడిగా దానికి కావలసినటువంటి 500 ఎకరాలుగా అంటే 600 ఎకరాలు రైతులను ఒప్పించి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీని ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా యువతకు, పిల్లలకు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా వాటర్ గేమ్స్ ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇప్పుడు కూడా దేశంలోనే మొట్టమొదటిది హర్యానాలో తీసుకుంటే వాళ్ళు 500 ఎకరాల్లో ప్రతిపాదించారు. అది ఇంకా కొద్దిగా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. ఈ పరిస్థితుల్లో మనం కొద్ది ముందు పడి ఈ ప్రాజెక్ట్ని పీపీపీ మోడ్లో చేయగలిగితే, ఎందుకంటే అధ్యక్ష చాలామంది మన ఎన్ఆర్ఐ సోదరులు కూడా దీని మీద ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి నేను తమరి ద్వారా మంత్రిని కోరేది ఏంటంటే ఈ ప్రతిపాదనని ఒక డిపిఆర్ తయారు చేసి దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు మనకు పబ్లిక్లో ఇన్వైట్ చేస్తే చాలామంది ముందుకు రావడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఇతర ఎస్కార్ట్ సర్వీసెస్ అన్నీ కూడా శాసనసభ్యుడిగా గౌరవ మంత్రి గారికి అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. నాకు ఈ అవకాశం కల్పించినందుకు తమకు ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చాలా ఈ మధ్యకాలంలో పర్యాటక రంగంలో వస్తున్నటువంటి మార్పుని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి సలహా ఇచ్చారు అధ్యక్ష. నిజానికి ఈ రకమైనటువంటి డిస్నీ వరల్డ్ లాంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలనేటువంటి అంశం మీద ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఒక సూచన కూడా చేయడం జరిగింది అధ్యక్ష. దాని పర్యవసానంగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇలాంటి థీమ్ పార్కుల్ని నిర్వహిస్తున్నటువంటి ఇమేజికా అనేటువంటి సంస్థ, వండర్లా అనేటువంటి మరో సంస్థతోటి మేము చర్చలు జరుపుతున్నాం అధ్యక్ష. పర్యాటక శాఖ ఈ కంపెనీలు తిరుపతి, విశాఖపట్నం ప్రాజెక్టులను చేపట్టడానికి ఆసక్తి చూపించాయి అధ్యక్ష. అయితే దీని నేపథ్యాన్ని కొంత మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ప్రధానంగా ఈ డిస్నీ ల్యాండ్ లాంటి ప్రాజెక్టులు చాలా ఎక్కువ పెట్టుబడి అవసరమైనటువంటి ప్రాజెక్టులు అధ్యక్ష. $1 బిలియన్ మేర అత్యంత భారీ ప్రైవేట్ పెట్టుబడులు అవసరం అవుతాయి అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి థీమ్ పార్కులు ఎప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీలే టేకప్ చేసినాయి అధ్యక్ష. ప్రభుత్వాలు కేవలం భూమి ఇవ్వటం కానీ, లేకపోతే ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానీ, సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయడం కానీ ప్రభుత్వాలు చేస్తాయి, కానీ పెట్టుబడులు మాత్రం ప్రైవేట్ రంగంలోనే. ఇందాక గౌరవ సభ్యులు చెప్పిన విధంగా పీపీపీ మోడల్లో చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అధ్యక్ష. దాని ప్రకారమే 2024-29 మన పర్యాటక విధానం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎలాంటి ప్రాజెక్టులు కానీ, 5 స్టార్ హోటల్స్ కానీ, ఇతరత్ర పర్యాటక రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి, ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటించింది అధ్యక్ష. అందులో ప్రధానంగా 40 కోట్ల వరకు 5% నుంచి 10% వరకు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కానీ,
100% స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ కానీ, 100% ల్యాండ్ కన్వర్షన్ ఫీజు ఎగ్జంప్షన్ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ టారిఫ్ ప్రకారం విద్యుత్ ఖర్చులు ఏముంటాయో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, పవర్ ఛార్జెస్ వాటి రియంబర్స్మెంట్ కానీ, 7 నుంచి 15 ఏళ్ల పాటు 100% SGST రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా 3 ఏళ్ల పాటు EPF ESIలో 50% నుంచి 100% వరకు రియంబర్స్మెంట్, మెగా మరియు అల్ట్రా మెగా ప్రాజెక్టుల కోసం కేస్ బై కేస్ ఆలోచించి వాళ్ళకి చాలా సపోర్ట్ ఇవ్వటం, అదేవిధంగా పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల పరిశ్రమలకు ఏ రకమైనటువంటి రాయితీలు వస్తాయో అవన్నీ ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అయితే దీన్ని చేపట్టాలంటే కావలసినటువంటి చాలా పెద్ద ఎత్తున మనకి పెట్టుబడులు అవసరం అధ్యక్ష. మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా డిస్నీ వరల్డ్ లేకపోతే యూనివర్సల్ స్టూడియో వంటివి ఓర్లాండో, లాస్ ఏంజల్స్, టోక్యో, ప్యారిస్, షాంఘై ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఈ డిస్నీ ల్యాండ్ లాంటివి ఉన్నాయి అధ్యక్ష. వీటికి ఖర్చు సుమారుగా 35,000 కోట్ల నుంచి 60,000 కోట్ల వరకు అవుతుంది అధ్యక్ష. దానికి ఎలా ఖర్చు పెడతారంటే ఎప్పుడైనా సరే డిమాండ్ సప్లై అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక ఇంత ఖర్చు పెడితే దాని రిటర్న్ వస్తుందా లేదా అనేది ఆలోచించాలి. ఆ దేశాల్లో ఆ రకమైన రిటర్న్ వస్తుంది. మన దేశంలో వచ్చేటప్పటికి మన స్పెండింగ్ కెపాసిటీ ఎంత ఉంది, మన ఫుట్ఫాల్ ఎంత ఉంది, పర్టికులర్ ప్లేస్లో మనం డిస్నీ ల్యాండ్ లాంటిది ఏర్పాటు చేస్తే ఎంతమంది పర్యాటకులు వస్తారు, వాళ్ళ యొక్క స్పెండింగ్ కెపాసిటీ ఎలా ఉంది, పర్చేసింగ్ కెపాసిటీ ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచిస్తే మనకి ఇవాళకి కూడా మనకు ఒక్కొక్క పర్యాటకులు 20,000 నుంచి 21,000 మాత్రమే స్పెండింగ్ కెపాసిటీ మన దగ్గర ఉంది అధ్యక్ష. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి థీమ్ పార్కులకి సరిపడేటువంటి ప్రమాణం కాదు. అందువల్ల మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. వారు చెప్పినట్లుగా ఆ ప్రదేశం కానీ ఇతరత్ర ప్రదేశాలు కానీ తప్పనిసరిగా చేపట్టడానికి మేము ఈ మధ్యకాలంలో కొంత కార్యాచరణ కూడా చేపట్టాం అధ్యక్ష. అందులో పర్యాటక శాఖ ఈ మధ్యకాలంలో హిక్సా అనేటువంటి సంస్థతోటి అరేబియన్ ట్రావెల్ మార్కెట్, ITB బెర్లిన్ కూడా వెళ్ళాం అధ్యక్ష. బెర్లిన్లో కూడా దీన్ని ప్రతిపాదించాం. వరల్డ్ ట్రావెల్ మార్ట్ ఇలాంటి అంతర్జాతీయ రోడ్ షోలతో పాటు సాతే, మన ఢిల్లీలో జరిగేటువంటి సాతే అనేటువంటి సౌత్ ఏషియాస్ లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్, TTF హైదరాబాద్ అనే ట్రావెల్ టూరిజం ఫేర్ వంటి జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొన్నాం. దాంతోపాటు భాగస్వామ్య సదస్సులో 18,448 కోట్ల విలువైన 102 అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాం. వీటిలో 3 ఒప్పందాలు థీమ్ పార్కులు అధ్యక్ష. కానీ ఏదైనా డిస్నీ ల్యాండ్ రేంజ్లో చేయాలంటే పెట్టుబడి చాలా అవసరం. ప్రైవేట్ రంగంలో ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళ డిమాండ్ని సప్లైని దృష్టిలో పెట్టుకుని ఇది వర్కౌట్ అవుతుందనే ఆలోచనతో వారు వస్తే సంపూర్ణంగా సహకరిస్తాం. గౌరవ సభ్యులు చెప్పినటువంటి ప్రదేశాన్ని కూడా దానికి ఉపయోగించడానికి కనుక అభ్యంతరం లేదు. ప్రభుత్వ పరంగా అన్ని సహకారాలు అందిస్తాం. కానీ పెట్టుబడులు పెట్టే వాళ్ళని మాత్రం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రకంగా ఎవరైనా ముందుకు వస్తే 100% సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1391 వైసీపీ ఎమ్మెల్యే గారి క్వశ్చన్ అండి. వారు రానందున జవాబు చెప్పినట్టుగా భావించవలసింది కోరుతున్నానండి.